సాయిబాబా మొత్తానికి హిందూ దేవుడు కాదు అని మీరు 100% అంటున్నారు. కాదు. అయితే సాయిబాబా ఆలయాలు మోడీకి సాయిబాబా ఆలయాలుగా ప్రచారం అవుతున్నాయి కూడా ఆలయాలు కాదు, అవి సాయిబాబా దర్గాలు. ఓకే రైట్, నేను కాదన్ను. మీరన్న మాటకి వద్దాం. అయితే మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ వాళ్ళకి సాయిబాబా హిందూ దేవుడు అని తెలియదు అంటారా? వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. తెలిసినా కూడా వాళ్ళకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే మోడీ గారికి తెలియదా యేసుక్రీస్తు క్రైస్తవుడని, క్రైస్తవ దేవుడని? మరి చర్చ్కి ఎందుకు వెళ్ళారు? అంత హిందుత్వవాదిగా చెప్పుకునే వ్యక్తి. ఆయన హిందుత్వం అనేది ఆయన వ్యక్తిగతం. బట్ వెన్ కమింగ్ టు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్, ఆయనకి హిందుత్వం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా అన్నిటినీ ఆయన గౌరవించాలి. ఆయన గౌరవిస్తున్నారు కూడా. ఈ దేశంలో ఇప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ముస్లింలను ఓటు బ్యాంకులో చూసాయి, కానీ ముస్లిం ఆడబిడ్డల ఆత్మగౌరవ రక్షణ కోసం ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోడీ గారు తీశారు. ఆ ధర్మం మీద, లేకపోతే ఆ మతం మీద, లేకపోతే ఆ మతస్థుల మీద గౌరవం లేకుండా చేశారా? అలాగే ఇప్పుడు సాయిబాబా భక్తులు కూడా ఈ దేశంలో భాగమే. కాబట్టి వాళ్ళు కూడా పిలిస్తే గౌరవం కొద్దీ వెళతారు, నమస్కారం చేసుకుంటారు, వస్తారు. ప్రైమ్ మినిస్టర్ని నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగే అర్హత నాకు లేదు. నేను భవిష్యత్తులో ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే అప్పుడు నా ఆలోచన ఎట్లా ఉంటుందో అప్పుడు చూద్దాం. ఇప్పటికైతే సరే నేను చూస్తున్నా కదా. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగినటువంటి దాడులు మీకు తెలిసే ఉంటాయి. పాపం అతన్ని ఎంత క్రూరంగా, అవునండి, దీపు చంద్రదాస్ని ఏ రకంగా చంపేశారో మనం చూసాం కదా. ఎందుకంటే ఇక్కడ ఇండియాకి సంబంధించి ఒక్క హిందువు సరిగ్గా సోషల్ మీడియాలో పెట్టడమే తప్ప ఎవరు అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని కాపాడాలి అన్న ధోరణి ఎందుకు రాలేదు? ఎవరికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎవరు? బంగ్లాదేశ్ అనేది ఒక స్వతంత్ర దేశం అండి. అక్కడికి వెళ్ళి ఎవరైనా కాపాడాలంటే ఇక్కడ హిందువులు అక్కడికి ఎట్లా వెళ్తారు చెప్పండి? కత్తులు పట్టుకుని వెళ్తారా? లేదుగా. పోనీ పాకిస్తాన్లో ఇదే పరిస్థితి వస్తే ఇక్కడ హిందువులు కత్తులు పట్టుకుని వెళ్తారా? వెళ్ళలేరుగా. కానీ అక్కడ రక్షణ కరువైన హిందువులు భారతదేశంలోకి వచ్చి బ్రతకాలి అనుకుంటే భారతదేశం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే దేశాల్లో మతహింస గురవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ముస్లిం దేశాల్లో ముస్లిమేతరులు, అందులో క్రైస్తవులు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైన్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా భారతదేశంలోకి వచ్చి మీరు పౌరసత్వం పొందొచ్చు, లేకపోతే ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 3 చట్టాలు తెచ్చారు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ అని చెప్పేసి. కానీ ఆ సిఏఏ వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్న ముస్లింలందరూ, ఈ దేశంలో ఉన్న నాన్ హిందూస్ అందరూ ఎన్ని ధర్నాలు చేశారు మీరు చూసారు? సిఏఏ వ్యతిరేక ఉద్యమాలు చాలా జరిగాయి కదా. ఎందుకు సిఏఏ అవసరం పడింది అంటే ఇందుకే. ఆ దేశంలో మత హింస జరుగుతుంది కాబట్టే. మొన్న యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక 100 మంది ముస్లింల మధ్యలో, ఒక 100 మంది హిందువుల మధ్యలో ఒక ముస్లిం కుటుంబం హ్యాపీగా బతుకుతుంది, కానీ 100 మంది ముస్లిం కుటుంబాల మధ్యలో 50 మంది హిందూ కుటుంబాలు సంతోషంగా బతకలేవు, సేఫ్గా ఉండలేవు అని చెప్పారు. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పిన మాట. మరి అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతుంది ఇది కాదా? ఇవన్నీ కూడా మోడీ గారు, యోగి గారు మాట్లాడితే వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటారు. మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే మతం పట్ల జరుగుతున్న దాడుల గురించి వాస్తవాలు చెప్తుంటే విద్వేషాలను ప్రచారం చేస్తున్నారు. అండ్ దీనికి కుహనా మీడియా, కుహనా మేధావులు కొమ్ము కాస్తున్నారు అబద్ధాల ప్రచారానికి. అంటే మీకు రాజకీయంగా మోడీతోటి, బీజేపీతోటి ఉన్న వైరాన్ని తీర్చుకోవటానికి ఆ ద్వేషాన్ని హిందువుల మీద కూడా చూపిస్తలేదా? దీని గురించి ఈ కుహనా పార్టీలని ఎవడైనా క్వశ్చన్ చేస్తాడా? రాహుల్ గాంధీకి, లేకపోతే ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లకి, వీళ్ళందరికీ ఇక్కడ ముస్లింలకి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్తారు, కానీ ఇక్కడ ఉంటున్న ముస్లింలు హిందువుల మీద చేస్తున్న దాడుల గురించి, విదేశాల్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి ఒక్కనాడు కూడా ఒక్కడు కూడా నోరెందుకు మెదపడండి? ఇన్నేళ్లుగా మీరు ప్రతి దాని మీద ప్రశ్నిస్తూనే ఉన్నారు. హిందువుల పట్ల ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైనా ఇప్పటి వరకు ఇది జరగకుండా ఏదైనా ఆపగలిగారా? మేము చాలా ఆపామండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. విగ్రహాలు ధ్వంసం ఇవి కాదండి, మనుషుల పట్ల, మతం పట్ల. నేను అదే చెప్తున్నాను. ఈ రోజున జరిగిన మార్పు అందరికీ అన్నిసార్లు కనపడదు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక చిన్న పెట్టె కదా. ఒక వ్యక్తి రోజు ఒక దారిలో వెళ్తున్నాడు. ఆ దారి అంతా గతుకులమయంగా ఉండి గుంతలు గోతులతోటి చాలా ప్రమాదకరంగా ఉంది. ఆ వ్యక్తి రోజు అటు వెళ్తున్నాడు. రోజు 10 మంది వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన 10 మందిలో 9 మందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. రోజు అందరు తిట్టుకుంటున్నారు, ఎవడైనా రోడ్డు వేస్తే బాగుండు, ఎవడైనా రోడ్డు వేస్తే బాగుండు అని చెప్పేసి. నేను రోడ్డు వేసా, మొత్తం నీట్గా చదువు చేసేసా. ఇప్పుడు ఇంతకుముందు రోజుకి 10 మంది వెళ్తే 9 యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పుడు రోజు 10 మంది వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది, లేదు 10 రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఈ సేఫ్గా వెళ్ళే ప్రతివాడు అమ్మయ్య లలిత్ కుమార్ రోడ్డు వేయటం వల్ల మేము ప్రశాంతంగా వెళ్తున్నామని ఎవడు చెప్పుకోడు. కానీ యాక్సిడెంట్ అయిన ఒక్కడు మాత్రం ఏమనుకుంటాడు, వేసాడు పనికి మన రోడ్డు, సరిగా వేయలేదు వీడు, దీనివల్ల నాకు యాక్సిడెంట్ అయింది అని అప్పటికే అనుకుంటాడు. అలాగే మత మార్పిడి విషయంలో కానీ, లవ్ జిహాదుల విషయంలో కానీ మేము సమాజంలో చాలా అవగాహన కల్పించాం. అంటే అందరికీ అర్థం చేసుకోవటానికి ఒక దారి చూపించాం. దానివల్ల చాలామంది రక్షణ పొందుతున్నారు. ఆ పొందిన వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు రక్షించబడ్డాము అన్న స్పృహ వాళ్ళకు ఉండదు.
మనకి ఎట్లాగో ధర్మం గురించి తెలిసిపోయింది కదా అనుకుంటారు. వాళ్ళు రోజు లలిత్ కుమార్కి థ్యాంక్స్, లేకపోతే పలానా వాళ్ళకి థ్యాంక్స్ అని హిందూ సంఘాలకు థ్యాంక్స్ చెప్తూ కూర్చోరు. కానీ ఎవరైనా మళ్ళీ లవ్ జిహాద్ బారిన పడంగానే వీళ్ళు అంటారు, ఇన్ని సంఘాలు పెట్టారు, ఏం చేస్తున్నారన్న, ఇన్ని జరిగిపోతుంటే అంటారు. కానీ ఒకప్పుడు రోజుకు 100 జరిగాయి, ఇప్పుడు రోజుకు 10 జరుగుతున్నాయి. ఈ 90 మంది రక్షించబడటానికి కారణం మాలాంటి వాళ్ళు సమాజానికి అవగాహన కల్పించటమే. దీన్ని గుర్తించేది ఎంతమంది? మేము గుర్తింపు కోసం పాకులాడట్లేదు, కానీ ఇది గుర్తిస్తే సమాజంలో ఇంకా పరిష్కారాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు సాయిబాబా గురించి మీరు ఇంత పర్టికులర్గా ఆయన ముస్లిం దేవుడు, హిందూ దేవుడు కాదు అని అంటున్నారు కదా, అయితే ఏం జరుగుతుంది ఇప్పుడు? బేసిక్గా మీ మీద షిరిడి సంస్థాన్ వాళ్ళు, అంటే మన దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్కి సంబంధించిన షిరిడి సంస్థాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద కేసు పెట్టడం జరిగింది, రైట్? అయితే దేనికోసం అని, ఎందుకు ఇలాంటి వివాదాలు అసలు తెర మీదకి తరచుగా వస్తూ ఉన్నాయి? షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళకి నిజాయితీ లేదు అన్న విషయాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నారు. సాయిబాబా దేవుడు కాదు, హిందూ దేవుడు కాదు, ఈ 2 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కొంతమంది. ఇస్తున్నప్పుడు వాళ్ళు పిలిచి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయొచ్చు. కూర్చోబెట్టి సాయిబాబా దేవుడండి, లేదు సాయిబాబా హిందువేనండి, ఇదిగోండి ఆధారాలు మీ అందరికీ చూపిస్తున్నారు. వాళ్ళు కూడా హిందువులని చెప్పుకుంటున్నారు కదా, మరి హిందువులని చెప్పుకున్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి డిబేట్ చేయొచ్చుగా. అంటే మేము క్రైస్తవులతో డిబేట్ చేసాం, ముస్లిమ్స్తో డిబేట్ చేసాం, నాస్తికులతో, కమ్యూనిస్టులతో డిబేట్స్ చేసాం. నువ్వు వచ్చి కూర్చోటానికి నీకు రోగం ఏంటి? నువ్వు డిబేట్ చేసి ఒప్పించవచ్చుగా. నువ్వు ఒప్పించకుండా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించి మా నోళ్ళు మూయించాలని చూస్తున్నావు అంటే ఏంటి? నువ్వు మా ముందు వాదనకి కూర్చోలేవు అని నువ్వు డిక్లేర్ చేసుకున్నావు. నువ్వు మా వాదన ముందు తట్టుకోలేవు అని చెప్పేసి నువ్వు అనౌన్స్ చేసుకున్నావు, అంతే. అలా అని చెప్పి నువ్వు కేసు పెట్టావు కాబట్టి అప్పొప్ప కేసు పెట్టేసరికి మేము మానేయాలా మాట్లాడటం అని మేము అనుకోవట్లా. భారత రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 25 నాకు నచ్చిన మతాన్ని పాటించే స్వేచ్ఛతో పాటు ఆర్టికల్ 26 నా మతానికి సంబంధించిన కేంద్రాలని నేను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ నాకు ఇచ్చింది. వీటితో పాటు ఆర్టికల్ 19లో నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నాకు నచ్చిన భావాల్ని నేను ఇంకొకళ్ళ మనోభావాలు గాయపడకుండా, అంటే నీ దేవుడు తిట్టకుండా నీ దేవుడి యొక్క అస్తిత్వాన్ని, లేకపోతే నీ దేవుడి యొక్క పవిత్రతని, లేకపోతే నీ దేవుడికి సంబంధించిన ప్రామాణికతని ప్రశ్నించే హక్కు నాకుంది. అట్ ద సేమ్ టైం సాయిబాబా విభూతి పేరుతో మోసాలు చేస్తూ ఉన్నారు, సాయిబాబా దగ్గర మహిమలు జరుగుతున్నాయి, అది ఇదని చెప్పేసి అంటున్నారు. ఇది ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం నేరం. ఈ నేరాన్ని మరి ఇప్పుడు పోలీసులు సమర్థిస్తున్నారా అనేది కూడా పోలీసులను క్వశ్చన్ చేస్తాం మేము. అలాగే ఆర్టికల్ 51AH నాకు హక్కు ఇచ్చింది. అంటే డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమన్ అప్రోచ్ అమంగ్ పీపుల్ అనేది ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా నాకు ఇచ్చిన హక్కు, బాధ్యత. ఆ బాధ్యతను నేను నెరవేర్చుకుంటున్నా, నా సాటి హిందువుల్ని నేను కాపాడుకుంటున్నా. మీరు చెప్పిన యాక్ట్స్ లో అంటే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా ప్రచారం చేయమని అయితే లేదు కదా ఇక్కడ? ఎందుకు లేదు, ఉందండి. ఆర్టికల్ 51AH చదవండి ఒకసారి. డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమన్ అప్రోచ్ ఇన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. మతాల గురించి, దేని గురించి అయినా సరే, అది శాస్త్ర విరుద్ధంగా ఉన్నప్పుడు, సహేతుకంగా లేదు అనుకున్నప్పుడు దాని గురించి అవగాహన కల్పించే హక్కు నాకుంది, విత్ పర్మిటెడ్ లాంగ్వేజ్, పర్మిటెడ్ వే. సో క్వశ్చన్ చేసే రైట్ మీకు నాకుంది కదా, క్వశ్చన్ చేసే రైట్. అయితే ఓకే, మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సంబంధించి హిందూ ధార్మిక సంస్థలు ఏవైతే బెనిఫిట్స్ అందుతున్నాయో అవే బెనిఫిట్స్ కూడా హిందూ ధార్మిక సంస్థల బెనిఫిట్స్ ఇవన్నీ నోటిఫై చేసింది కదా. అయితే ఈ ఎగ్జెంప్షన్ ఎందుకు, అంటే అన్నిటికీ ఇచ్చింది, మరి ఎందుకు ఇటు షిరిడి సాయిబాబా ట్రస్ట్ కూడా ఎందుకు ఇచ్చింది? నాకు మీరు చెప్పిన యాక్ట్ గురించి, లేకపోతే ఆ పాలసీ గురించి నాకు నిజంగా అవగాహన లేదు. నేను ఫస్ట్ టైం వింటున్నాను మీ నుంచి. అండ్ రెండోది, గవర్నమెంట్ పాలసీస్ ఎట్లా ఉంటున్నాయి అంటే దాని గురించి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాను, కావాలంటే వినండి. మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సంబంధించి హిందూ ధార్మిక సంస్థలు ఏవైతే బెనిఫిట్స్ అందుతున్నాయో అవే హిందూ ధార్మిక సంస్థ బెనిఫిట్స్ కూడా ఇటు షిరిడి సాయిబాబా ట్రస్ట్ కి కూడా ఇస్తుంది. అంటే ఇటు సాయిబాబా టెంపుల్ ని కూడా నోటిఫై చేసింది, అది హిందూ టెంపుల్ అని చెప్పేసి అని. ఓకే, ఇక్కడ ఒకటైతే క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్ గేమ్ అండి. ఎవరికి 151 కోట్లు వస్తే వాడే విన్నర్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ 51 అనే నెంబర్ కోసం ఏ పనైనా చేస్తారు రాజకీయ పార్టీలు వాళ్ళు. ఇక్కడ హిందూ టెంపుల్స్కి ఇచ్చే బెనిఫిట్స్ సాయిబాబా టెంపుల్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పారు అంటున్నారు కదా. నేను కూడా అదే అడుగుతున్నా. నేను సాయిబాబా హిందూ దేవుడని, సాయిబాబా దర్గాలు హిందూ దేవాలయాలను ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నా. ఓన్లీ థింగ్, సాయిబాబా షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళని మా దేవాలయాలని కూడా హిందూ దేవాదాయ శాఖ చట్టం పరిధిలోకి తెచ్చేయండి అని చెప్పమనండి. ఇది ఒక్కటే చేయమనండి. నేను సాయిబాబా దగ్గర మొక్కుతా, సాయిబాబా విగ్రహానికి మొక్కుతా. హిందూ దేవాలయాల్లో, హిందూ దేవాదాయ శాఖలోకి సాయిబాబా ఆలయాలను ఇచ్చేయమనండి. ఇది ఒకటే. ఎంతకంటే గోల్డెన్ ఆఫర్, బంపర్ ఆఫర్ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరెవరాలకి
నా లైఫ్లో ఇట్లాంటి రీజనబుల్ డీల్ లేదు తెలుసా. మరి ఇంత చూసుకోండి, ఎంతకంటే గోల్డెన్ ఆఫర్ ఎవరైనా ఇస్తారే వాళ్ళకి. నిజంగా వాళ్ళు నిజాయితీ పరులైతే ఈ స్టేట్మెంట్కి కన్ఫైన్ అవ్వమని చెప్పండి.